కృష్ణ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఒక్కొక్కటిగా సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సాయి కృష్ణను బంధించారని చెప్తున్న హోటల్, శ్మశాన వాటికను పరిశీలించి వివరాలు సేకరించింది సిట్. మే 9న సాయి కృష్ణను తీసుకెళ్లిన పోలీసులు కొట్టి చంపేసి అనాథ శవంలా అంత్యక్రియలు చేశారనే ఆరోపణలొస్తున్నాయి. హలో ఇండియా చట్టపాలనను భయపాలన భర్తీ చేస్తోంది అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఏపీలో భయపెట్టే పాలనకు ముగింపు పలకాలన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తమకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని సాయి కృష్ణ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో ఇదే విషయంపై ఇవాళ డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యారు గురునాథం గారు, టీడీపీ లీడర్, అలాగే రామకృష్ణ గారు, జనసేన లీడర్. నమస్తే అండి. ఎస్ గురునాథం గారు, చెప్పండి మేడం. ఏం చెప్తారు? అంటే ఒక తల్లి ఆవేదన, అంటే ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మీకు చూస్తున్నట్టున్నారు. నిజంగా చట్టాన్ని సిస్టమ్ అట్లా చేతిలో తీసుకుని ఇవన్నీ చేస్తోంది అని చాలా ట్రోల్ చేస్తున్నారు. ఈవెన్ వైఎస్ జగన్ కూడా ట్వీట్ చేయడం చూశారు. ఏం చెప్తారు? అసలు ఏం జరిగింది అనేది క్లారిటీ ఉందా? మేడం, జరిగిన మాట వాస్తవం అయితే తల్లి నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత, మీరు చెప్పింది 3 రోజుల క్రితం ఎపిసోడ్, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, పలకరించారు. మా ఎమ్మెల్యేలు వెళ్ళారు, మేమందరం కూడా పలకరించాము. సీఎం గారి దగ్గరికి వాళ్ళ తల్లి, వాళ్ళ బంధువులు అందరూ కూడా వచ్చారు, చక్కగా మాట్లాడారు, అన్ని కూడా సాటిస్ఫై అయ్యారు. మీడియాలో ఓపెన్ గా అన్ని చెప్పారు. మాకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చారు సీఎం గారు. మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు, పరామర్శించారు. అంతిమంగా మేము సాయి కృష్ణ ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళ పక్షానే మేము ఉన్నాం, ప్రభుత్వం మొత్తం కూడా. ఇక ప్రధాన ప్రతిపక్షం ఆ రోజున 24 అవర్స్ కూడా వాళ్ళు చేసినటువంటి అభియోగాలన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఎవరో బలహీనుల్ని ఎక్కడో చోట ఒకళ్ళని పట్టుకొని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తూ విషయాల్ని తప్పుదారి పట్టిస్తున్నటువంటి ఈ యొక్క ప్రధాన ప్రతిపక్షం ఈ రోజున అబాస్ పాలైపోయింది. అబాస్ పాలైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముందు మేము అతను వెళ్ళినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. అదే నేపథ్యంలో నేను అడుగుతుంది ఏంటంటే, అయ్యా మీరు గతంలో జరిగినటువంటి సుధాకర్ని ఎందుకు పలకరించలేదు? అతను దళితుడేనా? లేదు. మీ హయాంలో జరిగినటువంటి సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళి ఎందుకు పలకరించలేదు? నేను అడుగుతా ఉన్నా. తీరాల్లో కిరణ్ అనేటువంటి వ్యక్తిని ఎందుకు పలకరించలేదు? సరే పోనీ, గొడ్డలతో నరకబడినటువంటి నీ బాబాయి కూతురు, మీ చెల్లెలు అడుగుతా ఉంది కదా అన్నా అని 5 సంవత్సరాలు. మరి వాళ్ళకెందుకు న్యాయం చేయలేదు? వాళ్ళందరిని ఎందుకు పరామర్శించలేదు? రోడ్డు మీద పడేశారు. ఇప్పుడు ఇక్కడ మీరు కులాన్ని తీసుకొచ్చి కులానికి ఆపాదిస్తూ ఇది కాపు కులం అని చెప్పేసి కాపు నాయకులు మొత్తం ఇలాంటి విషయాలు జరిగినప్పుడు పరామర్శలు చేస్తే సరిపోతుందంటారా గురునాథం గారు? ఎవరు పరామర్శించారమ్మా? ఇప్పుడు పరామర్శించిన దాంట్లో మేము అగ్రగణ్యులుగా మేము ఏం చేసాం? ఎమ్మటే సిఐ గారిని సస్పెండ్ చేసాం, వారి మీద చర్యలు తీసుకోవాలనుకున్నాం, ఒక కమిటీని వేసాం, ఎస్పీ గారిని అక్కడికి పంపించాం. ఎస్పీ గారు దాని మీద నిజాలు నిగ్గులు తెలుస్తారు, అన్నిటి మీద కూడా అతని మీద ఛార్జ్ షీట్ పెడతారు, ఎఫ్ఐఆర్ కడతారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఏదైతే సీఎం గారు ఇచ్చారో హామీ తప్పకుండా. ఇన్సిడెంట్ జరిగిన తీరు అయితే చాలా భయానకంగా ఉంది కదా గురునాథం గారు. అంటే పోలీసులు ఇలా చేస్తారా అనేది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో నిజంగా చాలా భయంకరంగా ఉంది. చేసే ఉంటారా? మీరు ఒప్పుకుంటారా? అమ్మా, అసలు మీరు ఒక్కటి నేను చెప్తానండి, పార్టీలకు అతీతంగా మనం 1 to 1 మాట్లాడుకుందాం. అసలు యాక్చువల్ గా సమాజంలో ఏం జరుగుతుంది అనేది. పోలీసు వ్యవస్థ అనేది ఒక బ్రిటిష్ వ్యవస్థ, ఆర్డినరీ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి వ్యవస్థ. దాన్ని సంస్కరింపబడుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా, ఇక్కడ ఇప్పుడు కాపులు అనుకోండి, అంటే కాపులు అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని ఒక ముందుకు తీసుకొచ్చి బుల్డోజ్ చేసి రాజకీయాల్లో కొంతమంది ప్రవేశించిన తర్వాత వాళ్ళ కులాలని ఓట్ల రూపంలో మార్చుకోవడం కోసం వాళ్ళు తప్పు చేసి వస్తే వాళ్ళని మనం సపోర్ట్ చేస్తూ ఉంటే ఈ సమాజంలో ఇటువంటి వ్యక్తులు, అరాచకాలు, దుర్మార్గాలు పెరక్క ఏమవుతాయమ్మా? ఒక పక్క మనం ఏం చేస్తుంటాం, పోలీస్ స్టేషన్ లో మాలాంటి రాజకీయ నాయకులను ప్రవేశపెట్టి, ఏమంటే మా అబ్బాయి అసలు తప్పు చేయలేదు, ఏదన్నా ఒకసారి ఉంటే బయటికి తీసుకురండి అంటే, మనం పోయి ఇన్ఫ్లుయెన్స్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత
కాలరగరేసి వాడు పెద్ద రౌడీలాగా తయారైపోయి సమాజంలో అరాజక శక్తిగా ఆర్థిక ఉగ్రవాదిగా తయారైన తర్వాత ఈ సమాజానికి పట్టినటువంటి పీడ చీడ ఇదంతా మనమే చేస్తూ ఉన్నాం అమ్మా. ఈ చట్టాన్ని మన చేతుల్లో తీసుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళటం, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళటం, సీఎంల దగ్గరికి వెళ్ళటం, మంత్రుల దగ్గరికి వెళ్ళటం, మన పార్టీ వాడిని చెప్పటం, వాడిని పెంచి పోషించడం. వెళ్ళినంత మాత్రాన మంత్రులు ఈ విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన వాళ్ళు సపోర్ట్ చేయాలని లేదు కదా. జెన్యూన్ గా వాళ్ళు కూడా ఉండాలి డెఫినెట్ గా. మీరు చెప్పింది వేరే వర్షన్ యాక్చువల్లీ కాదమ్మా. జగన్ పార్టీ వాళ్ళు ఈ విధంగా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఆ పార్టీలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా తయారు చేసి వదిలేస్తే మన తెలంగాణలో మీరు చేశారని గురునాథం గారు మీరు చేశారని వాళ్ళు చేసిన చరిత్ర మీరు చెప్పుకోవడం తప్పితే అసలు ఇక్కడ నష్టం జరుగుతుంది. గురునాథం గారు ఒక్కసారి నా క్వశ్చన్ వినాలి మీరు. ఇక్కడ నష్టం జరుగుతుంది, వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోవడం, అది కదా ప్రధాన సమస్య. ఇప్పుడు జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి ఒక పోలీస్ అధికారి రక్షించాల్సినటువంటి వ్యక్తి మీదే అతనే హత్య చేసి కాల్ చేసి చివరికి బూడిద కూడా మిగల్చకుండా చేశాడు అనేటటువంటి ఆరోపణలు రావడం వ్యవస్థకి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు కదా. ఇంకొకటి మీరు జగన్ హయాంలో జరిగింది అంటున్నారు. జరిగింది కాబట్టి వాళ్ళు పక్కన కూర్చోబెట్టారు, మిమ్మల్ని తీసుకొచ్చారు. సో మీ హయాంలో ఏం జరుగుతుంది, మీ హయాంలో ఏం జరుగుతుంది ఇప్పుడు అదే కదా. మీరు ఏమి చెప్తున్నారు? అభియోగాలు అన్నారు మేడం, చెప్పండి. అభియోగాలు అన్నారు. ఇక్కడ అభియోగాలు కను నిర్ధారించేదానికి తేడా ఉంది. అభియోగాలు ఎప్పుడు నిర్ధారణ అవుతాయి? ఫోరెన్సిక్ ల్యాబ్ పోయినప్పుడు, అవశేషాలు దొరికినప్పుడు, ఆ తర్వాత దీని మీద ఒక కమిటీ చేసి నిజ నిర్ధారణ జరిగినప్పుడు ఓవర్ నైట్ వి కెనాట్ బిల్డ్ ద రోమ్ సిటీ. రాత్రి మనం మీరు ప్రస్తావించిన మీరు వైసీపీ అధికారంలో వైసీపీ అధికారంలో ఈ ఘటన జరిగాయని ఇప్పుడే మీరు ప్రస్తావించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగాయని మీరు కొన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో కూడా ఇలాగే రెస్పాండ్ అయ్యారా? ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళి పూర్తి స్థాయి ఆధారాలు వచ్చేంత వరకు తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయకుండా ఉందా గతంలో జరిగిన వ్యవహారాలకు సంబంధించి? అది కనుక జరిగి ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెన్స్, జరిగి ఉంటే తప్పకుండా మా ప్రభుత్వం మీరు అదే మిమ్మల్ని ఇప్పుడు అడిగేది అదే. వైసీపీ హయాంలో కూడా మీరు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేశారా? అసలు క్వశ్చన్ చేయలేదా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేశారు కదా. బీహార్ పాలన జరుగుతుంది అన్నారు కదా, అన్నారా? మేడం, వైసీపీ వచ్చేదాకా కాదు మేము చేసింది. మీకు ఇంటర్నల్ గా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అంశాలు 1 నెల రోజుల నుంచి జరుగుతా ఉన్నాయి. దీని మీద రిపోర్ట్ అన్ని కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా నిర్ధారణకు రాకుండా బయట పెట్టదు. ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళు మధ్యలో క్యాచ్ చేసి దాన్ని యాగి చేయటం వల్ల ఇక మేము పబ్లిక్ వచ్చి దీన్ని చర్చ పెట్టడం వల్ల దీని మీద మేము స్పందించాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంటర్నల్ గా దీనికి పార్టీకి తెలుసు, కానీ ఏం చేస్తున్నారంటే దాని మీద చర్యలు తీసుకోవడం కోసం అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకుంటా ఉన్నారు. మీరు ఎప్పుడు ఫోకస్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని 4 రోజుల తర్వాత క్యాచ్ చేసి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని కొంతమందిని రెచ్చగొట్టి వాళ్ళ ఇంటికి పంపించి ఆ తల్లిదండ్రులను తెప్పించి ఎక్స్ప్లాయిట్ చేసి మేము ఏదో ఒకటి రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తారు కదా గురునాథం గారు. రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తుంది. మీరు అపోజిషన్ లో ఇప్పుడున్నా మీరు అదే చేసేవాళ్ళు. ఓకే రామకృష్ణ గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? సార్